సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేసే అసిస్టెంట్ కేర్ టేకర్స్ ను అకారణంగా తొలగించడం దారుణమని పేర్కొన్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో పనిచేసే అసిస్టెంట్ కేర్ టేకర్స్ ను అకారణంగా తొలగించడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వారు చేస్తున్న ధర్నాకి సంఘీభావం తెలియజేశారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గురుకుల సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిణి మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు. 260 మంది అసిస్టెంట్ టేకర్లను అకారణంగా తొలగించినటువంటి నిర్ణయాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగులను తొలగించడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. వాస్తవానికి 10 సంవత్సరాలుగా గురుకులాలు ఉన్నటువంటి విద్యార్థుల సంరక్షణ కోసం వారి చదువు విషయంలో, వారి పరిశుభ్రత విషయంలో, వారిని జాగ్రత్తగా చూసుకునే విషయంలో కేర్ టేకర్లు చాలా వాళ్ళకి అండగా నిలబడ్డారు. వారి యొక్క విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేశారు. 10 సంవత్సరాలుగా వారి యొక్క సేవను చేస్తే ఈ రోజు అలుగు వర్ష గారు అకారణంగా విధులు తొలగించడానికి తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి తక్షణమే మేము డిమాండ్ చేసేదంటే గురుకుల సొసైటీ సెక్రటరీ అలుగు వర్ష గారి ఈ విషయంలో పునరాలోచన చేసి వారి వెంటనే విధులకు తీసుకోవాలి. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖలో జరుగుతున్నటువంటి అన్ని విషయాలపై సమీక్ష నిర్వహించి ప్రస్తుతం గురుకులాలు ఉన్నటువంటి కేర్ టేకర్లు ఎందుకు తీయాల్సి వచ్చిందో అలుగు వర్ష వివరణ కోరి వెంటనే వారికి ఒక సీరియస్ గా దిశానిర్దేశం చేసి వాళ్ళు వెంటనే విధులకు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మేము డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈ రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 263 మంది 260 మంది కేర్ టేకర్లు వారు ఎంతో కష్టపడి ఎండనక వాననక అనేక సమస్యలున్న ఆ సమస్యలను పక్కన పెట్టి విద్యాలయ సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి వారిని అకారణంగా తొలగించాలని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి తక్షణమే అలుగు వర్షిణి గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏదైతే విధుల నుంచి తీసేసారో విధులకు తీసేసినటువంటి 260 మంది కేర్ టేకర్లు వెంటనే వాళ్ళ విధులకు తీసుకుని వారికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏడు ఏళ్లలో విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా వారికి న్యాయం జరిగేందుకు అండగా ఉండి వారి తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.